ఎస్ఐకే అప్డేట్స్ వారికి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహాచలం గిరి ప్రదక్షిణం గురించి కొన్ని వివరాలు చెప్తామండి. ఈ సింహాచల గిరి ప్రదక్షిణం ఈ సంవత్సరం 2025 జూలై 9ని ప్రారంభమవుతుందండి. ఇది ఫస్ట్ ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఏ ఏరియాలు కవర్ అవుతాయి, ఈ వివరాలు మాత్రమే నేను వివరిస్తాను మీకు. ఇది తొలి పవంచ గట్టు అంటే ఫస్ట్ మెట్ల ధర ఉంటుంది కానీ ఆ మెట్ల దగ్గర గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అలాగే అడవివరం వైపు వెళ్తామండి. ఆ తర్వాత ముడసర్లో పార్కు, హనుమంతవాగ జంక్షన్, విశాలక్ష్మి నగర్, అక్కడి నుంచి అలా బీచ్ దగ్గర తెన్నేటి విశ్వనాథం పార్క్ వరకు వెళ్తాం. ఆ పార్క్ తర్వాత అంతవరకు ఎందుకు వెళ్తామంటే యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న కారణం ఉందండి. ఏంటి అంటే సింహాచలం కొండ, కైలాసగిరి వేరు వేరు కాదండి. సింహాచలం కొండ, కైలాసగిరి ఒకటే కొండ. పూర్వం అంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చిన్నప్పుడు మధ్యలో ఒక రోడ్డు కోసం కొండ డివైడ్ చేశారు, వైజాగ్ విజయనగరం రోడ్డు కోసం. అది 6 లేన్స్ రోడ్ అయిన తర్వాత 4 లేన్స్ రోడ్ అయిన తర్వాత ఇంకా బాగా డిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల అదొక కొండ ఇదొక కొండలాగా ఉంటుంది. అందుకని అది సింహాచలం కొండ కింద లెక్క కైలాసగిరి. సో తెన్నేటి పార్క్ తర్వాత వెంకోజీపాలెంకి నుంచి ఇసుక తోట జంక్షన్ అంటాము. అక్కడ నుంచి హెచ్బి కాలనీలోకి వస్తామండి. అంటే వైజాగ్ నుంచి విజయనగరం దారిలోని హెచ్బి కాలనీ ఇసుక తోట ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి నుండి చిన్న కొండ ఉంటుంది, అది సింహాచలం కొండే. ఆ కొండ పక్క నుంచి కంచరపాలెం పోర్ట్ స్టేడియం వరకు వెళ్తామండి. ఆ తర్వాత అక్కడి నుంచి మురళీనగర్లోని మాధవధార ఉంది, మాధవధార స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి R&B గెస్ట్ హౌస్కి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ కుమారి కళ్యాణ మండపం అనేసి ప్రహ్లాదపురంలో ఉంది, అక్కడికి వచ్చి ఆ తర్వాత ప్రహ్లాదపురంలో క్లాస్ అవుతాం. ఆ తర్వాత సేమ్ మనం ఎక్కడ ప్రారంభించామో అక్కడికి ఆ మెట్ల దగ్గరికి పూర్వం నుంచి ఉన్న మెట్ల దగ్గర ఆ మెట్ల దగ్గరికి వస్తాం. ఈ సుమారు ఈ రౌండ్ అంతా కలిపి 32 కిలోమీటర్లు నడవలసి ఉంటుందండి. ఇదండి గిరి ప్రదర్శన తాలూకా వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.